ఈ ట్రిప్ తను ఆగి ముఖ్యమంత్రి పదవి నేరుగానా అంటే కాదు. అంటే ఏంటంటే తనకి పవర్ అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అతను, ప్రత్యక్షంగానే పరోక్షంగానే. ఇంకోటి అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే షాడో సీఎం ఆయనే, ఇప్పుడు షాడో సీఎం ఆయనే. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఆయన ముఖ్యమంత్రి పదవి ఎంత తొందరగా వస్తే అంత బెటర్ అన్న ఆశతోనే ఉంటాడని నేను అనుకుంటున్నాను. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైపోయిందా, అందుకే లోకేష్ తో వారసత్వ పోటీ లేదు అనే కామెంట్ చేయడం? అంటే ముందు నేను చెప్తున్న పాయింట్ అక్కడ, ఇక్కడ లోకేష్ అట్లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మనకి చుట్టూ ఉన్న వాతావరణం చూసినప్పుడు ఉదయనిధి స్టాలిన్ దెబ్బతిన్నాడు ముందుగా అవకాశం ఇవ్వకపోబట్టి, కేటీఆర్ దెబ్బతిన్నాడు ముందుగా అవకాశం ఇవ్వబట్టి, అఖిలేష్ యాదవ్ అదృష్టవంతుడయ్యాడు అవకాశం ఇవ్వబట్టి. కాబట్టి అటు రాహుల్ గాంధీ దెబ్బతిన్నాడు, ఈ అభిషేక్ బెనర్జీ దెబ్బతిన్నాడు. అంటే పవర్ లో ఉన్నప్పుడే పవర్ షేర్ చేసుకోవాలి కానీ వీళ్ళని ముందు పెట్టి పవర్ అంటే స్ట్రగుల్ అవ్వాలి, మళ్ళీ ప్రజలు ఒప్పుకోరేమో, స్ట్రగుల్ అవ్వాలి అంతే. ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నప్పుడు బాబు నచ్చారు, లోకేష్ వర్సెస్ జగన్ అన్నప్పుడు నచ్చుతాడో లేదో ఎట్ట తెలుస్తుంది? అంతేగా. అలాంటి సిచ్యుయేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఈయన ఇప్పుడే సీఎం అయితే బెటర్ అన్నదే నా అభిప్రాయం కూడా, ఆయన అభిమానుల అభిప్రాయం కూడా. అయితే అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇస్తే మంచిది కాదు, ఇప్పుడు కరెక్ట్ టైం 2 years